దేనిని మనము అతిగా ద్వేషించాలో ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభువారు ఏదో ఒక వాక్యము ద్వారా ఎంతో మంది ప్రవక్తల ద్వారా ఆయన ప్రవచిస్తూనే ఉన్నాడు. చాలా మంది క్రైస్తవులు దేవుని నమ్మి ఉన్నామండి, బాప్తిసం తీసుకున్నామండి, రక్షణ అనుభవంలోనికి వచ్చామండి అన్నవారు కూడా దేనిని ప్రేమిస్తున్నారో తెలియని మంది డైనమాలో ఉన్నారు. చెప్పాలంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించాను కూడా ప్రభు ఏమంటున్నాడంటే దాన్ని నేను ఒక్క దెబ్బలో తీసివేస్తానని దేవుడు చెప్పిన మాట. దేవుడి కంటే అధికముగా ఈ లోకంలో దేనిని కూడా ప్రేమించకూడదు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్రైస్తవుడి మనసులో నాటుకుపోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్దాం దగ్గరగా హల్లెలూయా. భౌతికమైన ప్రేమలు ఎక్కువగా ఉండడం వల్ల ఈ భౌతిక సంబంధితమైనటువంటి ఆస్తులను, ఈ భౌతిక సంబంధమైనటువంటి కోరికల్లో ఎక్కువగా క్రైస్తవులు లోనయ్యి ప్రేమను చూపిస్తూ ఉంటున్నారు. అంటే భౌతిక ప్రేమ అంటే అర్థం ఉంటాయి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలు ఏవైతే ఉన్నాయో అవి అన్నమాట. అంటే కొంతమంది డబ్బులు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారాలు ఎక్కువ ప్రేమిస్తూ ఉంటారు, మరికొందరు బంధాన్ని ప్రేమిస్తూ ఉంటారు, మరికొందరు మనుషుల్ని ప్రేమిస్తూ ఉంటారు, మరికొందరు హోదాని ప్రేమిస్తూ ఉంటారు, మరికొందరు పేరు ప్రఖ్యాతలు ప్రేమిస్తూ ఉంటారు. ఇంకొందరు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి గృహాన్ని, వారు సంపాదించుకున్నటువంటి ఆస్తిని, వారు కూడబెట్టుకున్నటువంటి ధనాన్ని ప్రేమిస్తూ ఉంటారు. ఎక్కువ శాతము క్రైస్తవులు దేని ప్రేమిస్తున్నారు అంటే భౌతికమైన వాటి కొరకే ఎక్కువ ప్రేమలో పడుతూ ఉన్నారు. ఇది జీవితాంతము కూడా నీతో పాటు ఉండేదా అంటే కాదు, అది ఎప్పటికైనా కూడా అశాశ్వతమైనదే. శాశ్వతమైన ప్రేమ గురించి క్రైస్తవుడు ఎంత వెతుకుతున్నప్పుడు కూడా సరైనటువంటి ప్రేమ దొరకక వాడు ఇంకా 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 లోకంలో ఉన్న వాటిని చూచి ఇదే నిజం అనుకొని, ఇదే సత్యం అనుకొని భౌతికమైన ప్రేమల వెనకాల తిరుగుతూ ఉన్నాడు ప్రతి క్రైస్తవుడు కూడా. ఈనాడు మనము దేనిని ప్రేమించాలి? ఒక ప్రశ్నార్థకం నువ్వు నేను వేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్దాం దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా వరకు కూడా ప్రతి వారు కూడా ఏదైనా మన కుటుంబంలో దుఃఖము కలిగించే ఏ సందర్భం అయినా కూడా ఆ దుఃఖము వస్తుంటే కనుక దాన్ని అక్కడ విడిచిపెట్టి మనము సుఖమునకు సంతోషముకు ఏర్పరిచే అది ఏ కోరికలైనా సరే దాన్ని వెనకాల పరిగెత్తే విధానంలో మనం ఎంతగానో ముందుంటుందో చెప్పాలంటే కఠినమైన వాక్యము దుఃఖము అది తుదిలో ఎటువంటి పరిస్థితులను దారుతుంటే నేను వైపు మాత్రమే సంతోషించి ప్రతి మార్పు కూడా ఈ గమనిస్తానని చెప్పి ఏ మాత్రం మేము చేర్చదు. ఏం స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకొంతమంది విచిత్రం ఏంటంటే కానీ గతాన్ని ప్రేమిస్తారు. చాలా మంది దేని ప్రేమిస్తారు? గతాన్ని ప్రేమిస్తారు. గతాన్ని ప్రేమించి భవిష్యత్తు ఉందనే విషయాన్ని మర్చిపోతారు. అత్యధికమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న మన జీవితాల్లో ప్రేమ అనేది ఎవరికి ఇస్తున్నాము, ఏ విధమైనటువంటి సమయాల్లో వారికి అందిస్తూ ఉంటున్నారు. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మనం చేస్తున్నటువంటి ప్రతిది కూడా నువ్వు చూపిస్తున్నటువంటి ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంతా తిరిగి నీకు వచ్చిద్దా అంటే సమస్య లేదు, నీ వైపు రాదు. అది ఒక మనిషిని ప్రేమించామంటే కనుక మళ్ళీ తిరిగి అదే మనిషి మళ్ళీ ప్రేమిస్తాడా అంటే ప్రేమించడు. గుర్తుపెట్టుకోండి. ఒక వస్తువుని ప్రేమించడం వల్ల నీకు ఉపయోగం ఉందా? లేదా ధనాన్ని ప్రేమించడం వల్ల నీకు ఉపయోగం ఉందా? లేదా ఆస్తిని, అంతస్తు ప్రేమించడం వల్ల నీకైనా ఉపయోగం ఉందా? సరే, నువ్వు ప్రేమిస్తున్నావు మళ్ళీ తిరిగి మరి నేను ప్రేమించగలవా? అలా ప్రేమించే సత్తా ఉండుంటే కనుక యోబు గారి దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయేది కాదేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. యోబు ఏమాత్రం కూడా ఆస్తులకు, అంతస్తులకు, చెప్పు సుఖాలకి, భోగాలకి, డబ్బుకి, దశకాలకి ఏమాత్రం కూడా ప్రేమనే చూపించలేదు. ఎవరి వైపు చూపించాడు అంటే యోబు గారు కేవలం దేవుని వైపు మాత్రమే ప్రేమను చూపించాడు. దేవుని వైపు ప్రేమ చూపించిన వాడు నాశనం అయిపోయినట్లుగా చరిత్రలో ఎక్కడ మనకు కనబడదు.
కానీ లోకాన్ని ప్రేమించిన వాడు వెంటనే పతనమైనట్టుగా బైబిల్ మనం అన్ని చూస్తూనే ఉంటాం. ఈనాడు ప్రతి క్రైస్తవుడు కూడా నువ్వు ప్రేమిస్తున్నటువంటి ప్రేమ ఏ విధమైనటువంటి ప్రేమ ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు మనుషులు ప్రేమిస్తున్నావా? ఒకవేళ కనుక అదే నిజమైతే కనుక అది నీ పతనములకు దారి తీసింది గుర్తుపెట్టుకోమన్నాడు దేవుడు. ఆయన ఎవరిని ప్రేమించాలి మనం? అసలు ప్రభువారి దగ్గరికి వచ్చేవాడు ఎటువంటి గుణగణాలు కలిగి ఉండాలి తెలుసా మీకు? తెలున్నారా? ఎటువంటి గుణగణాలు కలిగి ఉండాలి తెలుసా మీకు? పరిశుద్ధమైనటువంటి లేఖన భాగంలో నుంచి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం రాయబడిన మాటలు ఏమనగా, మూడోది ఫస్ట్ నుంచి 4ది పెంచు. ఫస్ట్ నుంచి 4 అసలు కింద నుంచి 4ది రైట్, అది పెంచు. స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. గెయిన్ పెంచుకోండి, గెయిన్ పెంచు. కింద ఫస్ట్ వన్ అది పెంచు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి లేఖన భాగం నుంచి జాగ్రత్తగా ఉండమ్మా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ చరణం రాయబడిన మాటలు ఏమనగా, కొంచెం తగ్గించమ్మా, కొంచెం తగ్గించాం. అది ఏమా మీకు ఏమైనా ముహూర్తాలు పెట్టి పూలు ఏమైనా ఇవ్వాలా? ఏమన్నా స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. ఒక్కసారి ఆగండి. ఇక్కడ ఎంతమందికి బైబిల్ చదవడం వచ్చు? చేతులు పైకి చెప్పండి అమ్మా. ఎంతమందికి బైబిల్ చదవడం వచ్చు? చేతులు పైకి చెప్పండి దయచేసి. బైబిల్ చదివే వాళ్ళ ఏం భారత నీకు రాదా ఏంటి? పైకి లేపు మరి, ముసల్దానం ఏమన్నా. సంగీత గారికి వస్తే కనుక ఆమె ముందు 2 చేతులు పైకి లేపిదిట్టగా. స్తోత్రం కలుగును గాక. మరి వాక్యం చెప్పిన వెంటనే పరిగెత్తాల్సిన వంటి యవనస్తులారా ఎందుకు నిద్రపోతున్నారు మీరు? ఏమండి, దేవుడు మీ నిద్రను పోగొట్టును గాక. ఇది బాగా చెప్తావు, ఇది బాగా వస్తుంది మనకి. ఆమేన్ అన్న మాట బాగా వస్తుంది మనకి. పరిశుద్ధమైన లేఖన భాగం నుంచి మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం రాయబడిన మాటలేమనగా, ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఏంటిది ఉండదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైతే దేవుని నమ్మినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా, రక్షణ బాప్తిసం తీసుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు, దేవుడి నిజరక్షకుడు అంగీకరించినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా మీ మనసులో బాగా నాటుకుపోవాల్సిన దృఢమైన వాక్యం ఏమనగా, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అది ఏమనగా, ఈ లోకములో ఉన్న వాటైనను నువ్వేం చేయాలంటే ప్రేమించకూడదు. ఈ లోకంలో ఉన్నది ఏది నువ్వు ప్రేమించకూడదు. అది ప్రకృతి అయినా, అది నేచర్ అయినా, అది థింగ్ అయినా, వస్తువు అయినా, అది మనీ అయినా, డబ్బు అయినా, అది జాబ్ ఉద్యోగం అయినా, అది పేరు పరపతి అయినా, ఏదైనా కూడా నువ్వు దేనిని కూడా ఏం చేయాలి? ప్రేమించకూడదు. ఒకవేళ లోకాన్ని నువ్వు ప్రేమిస్తే గనక, లోక ఆశలను నువ్వు ప్రేమిస్తే గనక, ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎవరి ప్రేమ ఉండదండి? అందరూ చెప్పాలి, ఎవరి ప్రేమ ఉండదండి? తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఈ లోకంలో ఉన్న ప్రేమ కంటే నిజమైన ప్రేమ ఏదైనా ఉందంటే కనుక, నీ కొరకు నా కొరకు ఇదిగో శిలువ యాగం అయ్యి రాణులో ఏలాడబడి రక్తమును చిందించి అహర్నిశ నిద్రాహారాలు మానుకొని ఉపవాసాలు ఉండి ప్రార్థన చేసి ఆయన ఎన్నో దెబ్బలు తిని, ఎన్నో శోధ అనుభవించి, ఎన్నో చిత్రహింసలు భరించి ఆయన శిలువతో ప్రాణము కోల్పోతున్నప్పుడు కూడా ఒక్క మానవుని కూడా ఒక్క మాట అనకుండా ఆయన మరణించారు. చూసావా? అది నిజమైన ప్రేమ అంటే. మనుషుల ప్రేమ నిజం కాదు. ఇప్పుడు దేవుని సంగమా, ఎవరి ప్రేమ నిజంది అంటే, నీ కొరకు నా కొరకు మరణించిన వాడి ప్రేమ నిజమైన ప్రేమ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆయన చెప్తున్న మాటలేమనగా, ఇదిగో ఆయన ఉపవాసాల దినములలో అపవాది 3 సార్లు ముమ్మారు వచ్చి శోధించింది, అవునా కదా? ఒకవేళ కనుక ఆ శోధనకు లొంగిపోతే గనక మన మీద ఉన్న ఈ పాప భారము ఎక్కడ తొలగిపోకుండా అట్లాగే శాశ్వతముగా ఉంటుందేమో అనే భయముతో ఆయన చాలా వరకు కూడా ఏం చేశాడు అంటే ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఆ ఉపవాస ప్రార్థన దీక్షలో కొనసాగుతూ వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది వాస్తవం. ప్రతి ఒక్కరు కూడా తెలియాలి, ఈనాడు క్రీస్తు మన కొరకు చేసినటువంటి త్యాగము, ఆయన మన కొరకు చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలు, ఎన్నో పనులు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో ప్రసంగాలు, ఎన్నో ఉపదేశాలు ప్రతి ఒక్క మానవాడికి కూడా తెలియాలి, తెలుసుకోవాలి. ఎందుకనగా ఆయన ప్రేమ తెలియాలంటే గనక ఆయనను రుచి ఎరగాలి కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రీస్తు గురించి తెలియని వాడు క్రీస్తు ప్రేమను ఎరగలేడు. దేవుణ్ణి ప్రేమించలేని వాడు ఆయన ప్రేమను పొందలేడు. దేవుని ప్రేమించలేని వాడు ఆయన అనుగ్రహాన్ని పొందలేడు. దేవుని ప్రేమించలేని వాడు ఆయన వాక్యాన్ని తీసుకోలేడు. దేవుని ప్రేమించలేని వాడు ఆయన నీకు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కాపాడుకోలేడు. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిన పని ఏమనగా, ఇదిగో నీ గతం అయిపోయింది, కానీ నీ ప్రస్తుతం గురించి ఆలోచించాలా. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. పాస్ట్ మెమరీ ఇస్ గాన్. నీ ఫ్యూచర్ గురించి ఆలోచించాలి నువ్వు ఎక్కువగా. గతాన్ని గురించి ఎవరు ఆలోచించమాకండి దయచేసి. సంగమా గుర్తుపెట్టుకోండి, నీ గతంలో ఏం జరిగింది, నీ గతంలో నువ్వు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, నీ గతంలో ఎటువంటి బంధాన్ని నువ్వు ఏర్పరచుకున్నావు, నీ గతంలో ఎటువంటి సంబంధాలను ఏర్పరచుకున్నావు, నీ గతంలో ఎటువంటి క్రియలను కలిగి ఉన్నావు, వాటిని అన్నిటిని కూడా మర్చిపో. దేవునికి ఇచ్చినటువంటి ప్రస్తుతాన్ని గురించి ఆలోచించు. గతాన్ని గురించి ఆలోచించగలిగిన వాడు ఇదిగో ప్రస్తుతాన్ని మర్చిపోతాడు. ప్రస్తుతం ఏంటి, ఈ ప్రస్తుత కాలంలో నువ్వు చేస్తున్నటువంటి పనులేంటి, ఈ ప్రస్తుత కాలంలో నీకు ఇచ్చినటువంటి సమయం ఏంటి, ఈ సమయంలో నీవు చేయాల్సినటువంటి పనులేంటి అనే విషయాలకు నువ్వు ఆలోచిస్తే కనుక గతాన్ని మర్చిపోయే నూతనమైనటువంటి జీవితాన్ని జీవించడంలో ముందు సాగి వెళ్తావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. క్రైస్తవుడు గతాన్ని ప్రేమించి ఆగిపోకూడదు. క్రైస్తవుడు ప్రస్తుతాన్ని గమనించి సాగిపోవాలి. ఆమేన్ చెప్పండి బిగ్గరగా. ఆమేన్ చెప్పాలి. దేవుని సంఘం జ్ఞాపకం చేసుకోండి, క్రీస్తు ప్రేమ ఎటువంటిది అంటే లోకము కంటే అధికమైంది. ఎలా చెప్పగలవు అయ్యగారు అంటే, అసలు లోకాన్ని ఏర్పాటు చేసింది నా తండ్రి అండి. ఎవరి కోసం ఏర్పాటు చేశాడు ఆయన? దానికోసం అంటాడు. చూపిస్తున్నా జయట్టండి. ఎవరి కోసం ఏర్పాటు చేశారయ్యా అంటే ప్రాముఖ్యంగా మన కోసం ఏర్పాటు చేశాడు ఆయన. మన కొరకు మనం సంతోషంగా ఉండాలి, మనం సుఖంగా ఉండాలి, మనకి ఏది కూడా కొదువుగా ఉండకూడదు. తినడానికి కానీ, ఉండడానికి కానీ, చక్క నివాసం చేయడానికి కానీ హ్యాపీగా ఉండాలని చెప్పి దేవుడు చేసిన గొప్ప సృష్టి ఈ భూమి. కానీ దేవుడు చేసినటువంటి భూమిని ప్రేమిస్తున్నావు కానీ దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నావు నువ్వు. అవునంటావా కాదంటావా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువాన్ని ప్రేమించడం అంటే ఏదో భావోద్రేకాలతో ప్రేమించడం కాదు. ప్రేమ అంటే చాలా మందికి భావోద్రేకాలతో కూడినటువంటి ప్రేమలు ఎక్కువ ఉంటాయి. చూడంగానే ఈడు మనం కరెక్ట్ అనుకుంటారు, చూడంగానే ఈ వస్తువు మనం కొనుక్కోవాలనుకుంటాం, చూడంగానే ఆ ప్రాంతానికి వెళ్ళిపోవాలనుకుంటాం. అక్కడున్న ప్రమాదం ఏంటో నువ్వు గ్రహించావు, అక్కడ ఉన్న సమస్య ఏంటో నువ్వు గ్రహించావు, అక్కడ ఉన్న ఇబ్బంది ఏంటో నువ్వు గ్రహించావు. ఈ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే భౌతికమైన ప్రేమ. ఎటువంటి ప్రేమ అంటే తల్లులారా గుర్తుపెట్టుకోండి, భావోద్రేకమైన ప్రేమ ఇది. నీకు కావాల్సింది ఎటువంటి ప్రేమ కాదు. నీకు కావాల్సిన ఎటువంటి ప్రేమ అంటే తృప్తిని పుట్టించే ప్రేమ కావాలి నీకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం ప్రేమ కావాలి నీకు? నీకు తృప్తి నువ్వు పొందాలి. అది నువ్వు చక్కగా నువ్వు సాటిస్ఫై అవ్వాలి. ప్రాముఖ్యంగా దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు సాటిస్ఫై అవ్వాలి ఆ ప్రేమలో. నేను ప్రేమిస్తున్నాం అంటే ఈ ప్రేమలో నాకు సంతోషం ఉంది అనుకోవాలి. అలా సంతోషం ఉంటే కనుక ఎవడు వచ్చి నేను మాట్లాడినా సరే నువ్వు తప్పిపోవు, నిలిచిపోతావు యేసునామంలో. హల్లెలూయా. హల్లెలూయా. తృప్తి ఉండాలండి ప్రేమలో. ఒకరిని ప్రేమిస్తున్నామంటే ఏముండాలి చెప్పండి? ఏముండాలండి? తృప్తి ఉండాలా, సంతోషం ఉండాలా. ఆ తృప్తి ప్రభువారి దగ్గర మాత్రమే కొదువై ఉంది అనుకున్నారా? ఆయన దగ్గర సమృద్ధిగా ఉంది యేసునామంలో. ఆయన దగ్గర కొదువుగా ఏదీ లేదండి.
ఆయన దగ్గర అంత సమృద్ధి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంత సమృద్ధి ఆయన దగ్గర, అంత సమృద్ధి. కావాల్సిన తృప్తి ఉంది ఆయన దగ్గర. నువ్వు ఒక్కసారి ప్రభుని ప్రేమిస్తే కనుక ఆయన ప్రేమించి నీకు చూపిస్తాడు యేసునామంలో. ఆయన నువ్వు ప్రేమించలేకపోతున్నావు కాబట్టి, ఆయన ప్రేమను పొందలేకపోతున్నావు కాబట్టి, అపవాది నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి వాడిని నెత్తి మీద ఉండి ఏం చేస్తున్నాడంటే, ఏం చేస్తున్నాడు చెప్పు? భర్తనాట్యమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సంగమా జ్ఞాపకం చేసుకోండి, ప్రతి క్రైస్తవుడు కూడా ఎవరిని ప్రేమించాలి అని ప్రాముఖ్యంగా ఈ లోకాన్ని ద్వేషించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అంటే ప్రభువుని ఎంతగా ప్రేమించాలి అనే విషయాలు మనం గమనిస్తే కనుక ఒక చక్కటి మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తా. తల్లులరా, లేఖన భాగంలో నుంచి ఒక మాట మీకు పరిచయం చేయాలని కోరుకుంటూ ఉన్నాను. ఒక్క నిమిషం. పరిశుద్ధమైన లేఖన భాగంలో నుంచి లూకా సువార్త 14:26 వచనం చదువుకుందాం. లూకా సువార్త 14:26. దయచేసి ప్రతి ఒక్కరు చక్కగా బైబిల్ తెరవండి. లేఖన భాగాన్ని ఒకవేళ కనుక బైబిల్ తెరవడం కష్టమైతే నా పక్కన చక్కగా స్క్రీన్ లో పడింది వాక్యం. పడిందా? పడిందంటే అయిపోయిందా? ఏం చేయాలి దాన్ని? మరి చదవే, చెప్పు, చదువు గట్టిగా. ఏమండే కరెక్టేనమ్మా మీరు చదివింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా ఆ వాక్యం చదివితే మనకు అర్థమైంది. దాన్ని మొక్కలు చేస్తే వ్యర్థమైంది. స్తోత్రం చెప్పండి దగ్గరగా. అక్కడ రాయబడిన వంటి మాటలు చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా చూడండి. ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నాదమ్ములను, అక్కా చెల్లెలను తన ప్రాణముతో సహా ద్వేషింపకుంటే వాడు, స్తోత్రం చెప్పండి దగ్గరగా. అర్థమైందే మాట? హలో, అర్థమైందే మాట? మా ఆయన మేమందరం వెళ్ళొద్దంటున్నాడండి. మా అమ్మగారు మా నాన్నగారిని మేమందరం వెళ్ళొద్దంటున్నారండి. మీ సంఘానికి వద్దంటున్నారండి. అసలు మందరానికే వద్దంటున్నాడండి. ప్రార్థన చేయొద్దు అంటున్నాడండి. ఈరోజు మాకు పెళ్ళిళ్ళు ఉన్నాయి గారు, అందుకని సంఘానికి రాలేకపోయాం. ఈరోజు మాకు ఫంక్షన్లు ఉన్నాయి గారు, అందుకని సంఘానికి మీకు చిన్న విషయం చెప్పనా? మా ఇంట్లో నిన్న సాయంత్రమే బంధువులు వచ్చేసారు. మొన్న సాయంత్రం వచ్చారు బంధువులు, హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారయ్యా అంటే, ఈరోజు ఫంక్షన్ ఉంది ఇక్కడ. మా మరదలది ఏంటి శ్రీమంతం జరుగుతుంది, ఆల్రెడీ జరుగుతుంది అక్కడ. మరీ పిలిచారు మమ్మల్ని. మేము అన్నాం ఆదివారం పూట పెట్టుకోవడం ఏంటి అన్నాం. అది మన ప్రశ్న. అది అర్థమైందా? గుర్తుపెట్టుకుని క్రైస్తవుడా, ఆదివారం పూట పెట్టుకున్నావేంటి? ఆదివారం పూట, హలో, ఆదివారం పూట తాట తీసేస్తాం మీకు కూడా. ఆదివారం పూట ఏదన్నా సందర్భాలు పెట్టుకుంటే కనుక అది కాదు. ఆదివారం పూట పెట్టుకోవడమే కాకుండా పాస్టర్ గారు మీరు ఆదివారం పూట రావాలి అని పిలుస్తారు. అదొక వింత. అది ఏమండి, అదొక వింత. అది అంటే పాస్టర్ గారు మందిరం ఆపేసుకుని ఇంటికి వచ్చి ప్రార్థన కూడా నడిపించాలా? దేవుని స్తోత్రం కలుగును గాక. 7వ రోజు నాడు, ఆదివారం నాడు పాస్టర్ గారే కాదు, విశ్వాసులు కూడా ఎక్కడ ఉండాలంటే దేవుని మందిరంలో ఉండాల. ఆదివారం పూట నువ్వు ఏ పని చేయడానికి లేదు, గుర్తుపెట్టుకో. ఆదివారం పూట ఏ ఫంక్షన్లు ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేదు, గుర్తుపెట్టుకో. ఆదివారం పూట ఏ ఫంక్షన్కి వెళ్ళడానికి కూడా, దేవుని స్తోత్రం చెప్పండి దగ్గరగా. మేము రాము అని చెప్పాము. కాస్త వాళ్ళు బాధపడ్డారు. అయినప్పటికి కూడా మేము ఏం చేసామయ్యా అంటే, ప్రార్థన అంతా అయిన తర్వాత వస్తామని చెప్పి అన్నాం. అయినా పర్వాలేదు బాబు రండి అన్నారు. ఇంకొక మాట కూడా చెప్పా అక్కడ మేము,
ఉండదు అన్నాం. దేనికి? ఇక్కడ మాకు శ్రేష్టమైన ఆహారం ఉంది. దేని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదివారపు నాడు మనం ఏం చేయాలయ్యా అంటే ప్రాముఖ్యంగా బిడ్డలారా, బంధువులకే కానీ చెప్పు, రిలేటివ్స్ గురించి కానీ, తల్లి గారి గురించో, తండ్రి గారి గురించో, అక్క గురించో, తమ్ముడు గురించో సంఘానికి రావడం మానేసామనుకోండి. ఒకవేళ కనుక మానేసి తర్వాత ఆదివారం రోజు వచ్చి, అయ్యారండి అపవాది నా మీద బాగా బలంగా పనిచేస్తున్నాడు, ఏమండి ఆడు నా మీద బాగా బలంగా పనిచేస్తున్నాడు, ఆడు ఎంతగా పనిచేస్తున్నాడు అంటే పోయిన ఆదివారపు నాడు నేను మందిరానికి రాకుండా నన్ను ఆపేశాడు అని చెప్తా ఉంటారు. గుర్తుపెట్టుకుని దయచేసి ఎవరు కూడా అపవాది అని మాటలు అనమాకండి. ఆ నిజంగా కాలింది అనుకోండి, వచ్చి నీ ఇంట్లో కూర్చుంటాడు. ఏ కార్యమైనప్పటికి కూడా అది నీ చేతుల మీదుగా జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెళ్ళాలి వెళ్ళండి అనేది నీ చేతుల మీదే ఆధారపడి ఉంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. వెళ్ళాలి అనుకుంటే వెళ్ళిపోతావు కదా నువ్వు, వద్దు అనుకుంటే కూడా అయిపోవాలి కదా. మందిరానికి వెళ్ళాలి, సంఘానికి వెళ్ళాలి, ఈ బంధువులు బాధిత్యాలు సమస్తమును కూడా ప్రభు వారి కంటే ఎక్కువ కాదు అని అనుకుంటే కనుక ఆదివారం నాడే కాదు, ప్రార్థన సమయంలో దేవుడి మందిరంలో కూర్చొని ప్రభుని గణపరుస్తూ వేస్తున్నామంలో దేవునికి స్తోత్రం చెప్పే దగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. సంఘానికి వచ్చే విధానంలో ఎవరు కూడా వంకలు చెప్పవేంటి? వంకలు చెప్తే ఏమైంది? మనం కూడా ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తామంటే, దేవా మీకు స్తోత్రం నాయన, మాకు పలానా సమస్య ఉంది, పలానా ఇబ్బందులు ఉన్నాయి, పలానా కష్టం ఉంది, దయచేసి ఆ కష్టాన్ని ఆ శ్రమల్ని విడిపించి స్వామి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు వంకలు చెప్తే నీకు ఎట్లా ఉంటుంది? వంకలు చెప్తే ఎలా ఉంటుంది చెప్పు? బాధగా ఉంటుందిగా. బాధగా ఉంటుందా లేదా? అప్పుడు అనుకుంటాం ఏమని తెలుసా, దేవుని మందిరంకి వచ్చే విధానంలో మనం వంకలు చెప్పకుండా ఉంటే, మనం ప్రార్థన చేసే విధానంలో కూడా దేవుడు వంకలు చెప్పకుండా ఉండేవాడేమో కదా. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వెంటనే ఆమేన్ అంటే మన బ్రతుకులు ఒక్కసారిగా తిరగబడిపోయాయి. మన బ్రతుకులు మారకుండా ఉన్నాయంటే కనుక అది మనం చెప్పే వంకలే అనే విషయం నీకు తెలియాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. ఏమంటే ఒకరి మీద ఒకడు ఆధారపడడం కాదు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. అయితే నీ దేహం మీద కూడా నీకు ప్రేమ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, నీ దేహం మీద కూడా నీకు హలో నోరు రావట్లేదంటే గట్టిగా చెప్పు మరి. నీ దేహం మీద కూడా నీకు ప్రేమ ఉండకూడదు. ప్రతి పాపమునకు మూల కారణం ఏమైనా ఉందంటే కనుక అది నీ దేహమే. గుర్తుపెట్టుకోండి, నీ బంధువులకు తర్వాత సంగతి, ముందు నీ దేహమే. ప్రతి పాపానికి మూల కారణం దేహమే. అవునంటావా కాదంటావా? స్తోత్రం చెప్పండి. వాస్తవంగా చెప్పండి. అదే నీకు కోరికలు కలుగుతున్నాయంటే, ఆశలు కలుగుతున్నాయంటే, పలానా ప్రదేశానికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటున్నావంటే, ఏదో ఒకటి పని చెయ్యాలనుకుంటున్నావంటే, పాపములకు వెళ్ళాలనుకుంటున్నావంటే, ముందు నీ మనసులో అనుకో, నీ దేహాన్ని ప్రేరేపిస్తున్నావు కాబట్టి నీ దేహం ఏం చేస్తుందంటే చక్కగా నీ మాటకి సిద్ధపడిపోయి వెళ్ళిపోతుంది. నీవు స్వాధీనపరచుకోవాలనుకున్న నీ దేహంలో ఒకటి నీ మనసుని నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి, రెండు నీ బాడీని కంట్రోల్లో పెట్టుకోవాలి. దేని స్తోత్రం కలుగును గాక. ఈ రెండు కంట్రోల్ లేకపోతే కనుక దేవుని విషయంలో కంట్రోల్ తప్పేస్తావు. ఇక నువ్వు బాప్తీసం తీసుకున్నా, రక్షింపబడినా, దేవుళ్ళకు ఉన్నా సరే ఉపయోగం లేదు, వ్యర్థమే. ప్రభు ఏమని అంటున్నారయ్యా అంటే, లోకాన్ని ప్రేమించేవాడు వాడిని ప్రేమించడు కాబట్టి వాడు నాకు శిష్యుడు కాదు అంటున్నాడు ఆయన. నీవు దేవునికి శిష్యురాలువేనా? హలో శిష్యుడివేనా? హలో శిష్యురాలువేనా? చెప్పవేంటి? తలకి ఎత్తనమ్మ కాస్త, తలకి పైకి ఎత్తను, తలకి దించుకుంటున్నామంటే కనుక మనం క్రైస్తవ జీవితానికి వెళ్ళిపోతుంది అర్థం. తల ఎత్తుకుని మాట్లాడుకోవడం ధైర్యం కలిగిన వాడు క్రైస్తవుడు, తలకి దించుకునేవాడు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి దగ్గరగా. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమనగా, నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్నవారి కంటే వారికి ఇస్తున్నటువంటి విలువ, వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రేమ, వాళ్ళకి ఇస్తున్నటువంటి ప్రత్యేకతలను బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తే కనుక నీవు నన్ను ప్రేమించలేవు. నీవు నన్ను అసలు సమస్య లేదండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. చాలా మందికి కొన్ని వంటకాలు అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. చేసిన వాడు కొన్ని వంటకాలను బాగా ఇష్టపడుతూ ఉంటారు. హలో వింటున్నారా?
నాకు ఏదైనా ఇష్టమైనటువంటి వంటకం ముందుందనుకోండి, దాంతో పాటుగా దానికంటే కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఏదైనా ఫుడ్ చుట్టూ పెట్టారనుకోండి, అది ఇప్పుడు తినేదే కదా, ఇవి తిందాం అనుకుని ఇవి తినేసాను అనుకోండి, నాకు ఇష్టమైన ఫుడ్ నేను ఏం చేశాను చెప్పండి, దాన్ని అవాయిడ్ చేసేదాన్ని నేను. ఒకవేళ నా చుట్టూ ఏమీ లేకుండా ఉంటే గనక నాకు ఇష్టమైన ఫుడ్ శుభ్రంగా నేను తినేస్తా, అవునా కదా? నీ కంటికి నీకు ఇష్టమైనటువంటి ప్రభువారు మాత్రమే కనబడితే, ఆయనను ఆయన మాటను బోధిస్తే నువ్వు బ్రతుకుతో వేసునామంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏమవుతావు నువ్వు? బ్రతుకుతో వేసునామంలో. చుట్టూ అంతా ఉంది కదా అని చెప్పనేసి చక్కగా నమరేసుకుంటూ తిని 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 తినేసామనుకోండి, ఏమైపోతే పొట్ట పగిలి చస్తాం మనం తినే ఆహారం అయినప్పటికీ అది కాస్తైనా కూడా ఇష్టమైన ఆహారం తిన్నాం అనుకోండి, మనకేం కలిగిద్ది అంటే సంతృప్తి కలిగిద్ది. ఆహా, మంచిగా తిన్నా, కాస్త తిన్నా సరే మంచి ఆహారం తిన్నావరా అనే సంతృప్తి మనకు ఉంటుంది. అడ్డమైన చెత్తంతా తిన్నాం అనుకోండి, తిన్నామనే మాటే కానీ సంతృప్తి ఉండదు. రెండోది ఏంటంటే నిద్ర కూడా పట్టదు మనకి. తినే ఆహారములను ఇంత ఇదిగా మనం ఆలోచిస్తున్నప్పుడు, ఉంటున్న గృహం గురించో, చేస్తున్న ఉద్యోగం గురించో, వెళ్తున్న ప్రాంతం గురించి అంతగా ఆలోచిస్తున్నటువంటి క్రైస్తవుడా, ఈ రోజున నీవు దేవుని గురించి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు? ఈ లోకంలో ఉన్న నీవు దేనిని ప్రేమిస్తున్నావో గుర్తుపెట్టుకో. శాశ్వతమైన దాని గురించి నువ్వు సాగిలపడుతున్నావా, అశాశ్వతమైన వాడి గురించి నువ్వు సాగిలపడుతున్నావా గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట ముగించేస్తా, గబగబా షార్ట్ కట్లుగా చెప్పి ముగించేద్దాం. అత్యధికముగా ప్రేమించడం వల్ల, దేవుడి కంటే లోకాన్ని ప్రేమించడం వల్ల వచ్చే నష్టాలు ఏంటో మీకు చెప్తా, జాగ్రత్తగా వినండి. యాకోబు గారు తన ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న సమయంలో తన మామగారి ఇంట్లో ఉంటూ ఉండగా వెంటనే మొట్టమొదటిగా చూసినటువంటి ఒక స్త్రీ, తన మామగారి కుమార్తె. ఎవరండి పేరు? ఎవరు? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ముందు చూసింది లేయాను కాదండి. ఎవరిని చూసింది ముందు? రాహేలు. ఎవరు? ముందు రాహేలు చూశాడు. రాహేలు చూసి ప్రేమించాడు. ఇక వివాహం ఆడితే గనక ఈవనే ఆడాలనుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. వివాహం చేసుకోవాలనుకుంటే గనక ఇక ఆమెనే చేసుకోవాలి. పద్ధతిగా ఏం చేశాడంటే తండ్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబు, నీ కుమార్తె అయినటువంటి రాహేల్ని ప్రేమిస్తున్నాను, నీకు ఇష్టమైతే కనుక ఆమెనిచ్చి నాకు వివాహం చెయ్యి అనే చక్కగా పద్ధతిగా ఏం చేశాడంటే అడిగాడు. అప్పుడు తన మామగారు అయినటువంటి ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా కుమార్తెను వివాహం చేసుకోవాలనుకుంటే కనుక నా దగ్గర 7 ఏళ్ళు ఊడిగం చేయమన్నాడు. ఎన్నేళ్ళు? 7 సంవత్సరాలు. ఎవడన్నా చేస్తాడా? ఎవడన్నా? స్తోత్రం కలుగును గాక. ఇది ఉందిలే కానీ చెప్పకూడదు. స్తోత్రం చెప్పండి బెక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా. 7 ఏళ్ళు కూడా ఏం చేశాడయ్యా అంటే రాహేలు చూస్తూ బతికేశాడు. రాహేలు గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఇక వివాహం ఆడితే కనుక రాహేలు గురించే, ఇక బ్రతికితే రాహేలు గురించి అని చెప్పి అపారమైన ప్రేమను రాహేలు మీద పెంచుకున్నాడు. 7 ఏళ్ళు చక్కగా చేత్తో వేలు లక్కిపెట్టుకుని వెళ్ళిపోయినాయి. వచ్చేసింది వివాహ దినం. దేవుని స్తోత్రం కలుగును గాక. వివాహ దినం వచ్చేసింది. రాహేలును చక్క వివాహం చేసుకుందాం అనుకుంటున్నాడు. ఇక వెంటనే మామగారి దగ్గరికి వెళ్ళాడు, అడిగాడు. ఇక వివాహమునకు కావాల్సినటువంటి అన్ని పరికరాలు సిద్ధం చేశారు. మొత్తం చక్కగా వివాహం అద్భుతంగా మంచిగా వైభవం జరుగుతూ ఉంది. వివాహం అయింది. వివాహం అయిపోయిన తర్వాత మనం కూడా చక్కగా రాహేలు మొహం చూద్దామని చెప్పి సరక్తమే గుండెల్లో గుబేలు మంది మనోడికి ఎవరు వచ్చారు? లేయా గురించి బైబిల్ రాయబడి మాట్లాడేమని ఆమె జబ్బు గలది అని రాయబడింది అక్కడ. ఆమె చూడడానికి కూడా ఎంత వికారంగా ఉందనే విషయాల గురించి బైబిల్ ఎంతదిగా చెప్పాడు ఆయన, అవునా కదా? అది చూసిన వెంటనే యాకోబు గారికి ఏం కలిగిందయ్యా అంటే, ఏం చెప్పుకోలేడు పాపం. 7 ఏళ్ళు మామూలు విషయం ఏంటి? 7 ఏళ్ళు మామగారి దగ్గరికి వెళ్ళిపోయాడు. మామగారు
నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏవయ్యా ఆయన బాగుందా, పద్ధతిగా వచ్చి అడిగినవంటే నన్ను ఇంత మోసం చేస్తావా అంటూ ఉంటే అరవమాక, అక్కడే ఉందిగా, ఇంకో 7 ఏళ్ళు ఉండు. అర్థమైపోయింది వాడికి అట్లాంటి పనోడు దొరకడు కాబట్టి, ఏమండి పక్కా బుక్ చేసేసాడు, చక్కగా అయిపోయింది. ఇంకో కుమార్తె రెడీ, 7 ఏళ్ళు ఉన్నాడు. ఎవరి కోసం ఉన్నాడు? ఎవరి కోసం ఉన్నాడమ్మా? రాహేలు గురించే ఉన్నాడు. 7 ఏళ్ళు ఊరుకొని చేశాడు. మళ్ళా 7 ఎంత? వామ్మో, ఎవరి కోసం? వివాహమైంది, చక్కగా ఉంటున్నారు. వారి వివాహమైన తర్వాత దేవుని దర్శనము ప్రకారంగా వారి ప్రయాణమై వెళ్తూ ఉన్న సమయంలో యాకోబుకు ఇచ్చిన దర్శనం ప్రకారంగా వారు కానానుకు బయలుదేరి వెళ్తూ ఉండగా ఈమె 2వసారి గర్భవతి అయ్యి ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. ఎవరు? రాహేలు. యాకోబు గారి సంతోషం అన్నమాట. ఆహా, నా 2వ భార్య చక్కగా గర్భవతి అయి ఉంది కాబట్టి సంతోషముగా ఆయన కానాను అనే ప్రాంతానికి బయలుదేరి వెళ్తూ ఉండగా బెత్లెహేముకు వెళ్తున్నటువంటి మార్గంలో ఈమెకి ప్రసవ వేదన అధికమైపోయింది. ఇక ప్రసవించిద్దిన టైంలో ఒక మంచి కుమారుని కనుమూసిందంట. కుమారుని కని చనిపోయింది. యాకోబు గారు గుండెలు పగిలిపోయినాయి. అసలు ఎంతో కాలం నాతో ఉండలా, అసలు దీన్ని ఎంతో ప్రేమించాను నేను, ఎంతో ప్రేమించాను నేను. దీనికోసం నేను ఈ 14 ఏళ్ళు వెట్టి చాకరీ చేశా. తన తండ్రి గారి దగ్గర ఆ గొర్రెలు ఖర్చుకుంటూ ఉన్నాను నేను. ఇంత చేశాను, ఇంత సంపాదించినాను, కానీ నేను ప్రేమించిన నా దగ్గర చెప్పు, నేను ప్రేమించిన నా దగ్గర లేదు అని వెంటనే ఆ కుమారునికి బెన్యామీను అనే పేరు పెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత ప్రేమించినా కూడా నీ దగ్గర ఉండదా? మా గుర్తు పెట్టుకుని తల్లిలారా. దానివల్ల ఆ ప్రేమించింది నువ్వు కోల్పోతే నీవు కావాల్సిన బాధ తప్ప వేరేది ఏది నీకు ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఆ బాధను భరించడమే, ఆ శోధను భరించడమే, ఆ ప్రేమను కోల్పోయిన తర్వాత ఇదిగో శాశ్వతము కానివంటి ఆ ప్రేమను ప్రేమించావు కాబట్టి ఆ బాధ కూడా నువ్వు భరించాల్సిందే రాబోయే దినాల్లో. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. ఇంకో 3 విషయాలు చెప్తాను, వివరించను, అవుట్లెట్ చెప్పుకుని వెళ్ళిపోతాను. అబ్షలోముకి రాజ్యాన్ని ప్రేమించాడు, దొరికిందా? అబ్షలోము రాజ్యాన్ని ప్రేమించాడు, దొరికిందా? ఏలి ప్రవక్త తన కుమారులను అపారముగా ప్రేమించారు, బతుకున్నారా? చెప్పరేంటి? అహాబు రాజు నాబోతుకున్నటువంటి ఆస్తిని ప్రేమించాడు, దక్కిందా? కుక్క చావు చచ్చాడు, అవునా కాదా? కుక్క చావు చచ్చాడు. ఈరే కాదు, తన భార్య అయితే ఇంకా దారుణంగా చచ్చింది, అవునా కదా అండి? మనం ఈ లోకములో దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమించినా కూడా అది మన దగ్గర ఉండదు. గుర్తుపెట్టుకోండి. లోకము కంటే ఎక్కువగా నువ్వు దీన్ని ప్రేమించావు అనుకో, ఇది ఉండిద్దా? చెప్పు. లోకము కంటే ఎక్కువగా ఈ వస్తువుని ప్రేమించావు అనుకోండి, ఉంటుందా? లోకము కంటే దేవుడి కంటే ఎక్కువగా దీన్ని ప్రేమించావు అనుకోండి, ఉంటుందా? లోకము కంటే దేవుని ఎక్కువగా ప్రేమించావు అనుకోండి, ఈ లోకాన్ని నీ కాళ్ళకని తీసుకొస్తాడు ఆయన. ఇదేను స్తోత్రం కలుగును గాక. అవునంటావా కాదంటావా? అవునా కదా? దేవుడు ఆదికాండంలో అబ్రహాము గారికి మాట చెప్పాడు, ఏమని తెలుసా? మీరు ఈ భూమిని నింపి ఈ భూమిని మీరు లోపరుచుకోండి అన్నాడా? లేదా భూమికి మీరు సాగిలపడమని అన్నాడా? భూమిని లోపరుచుకోండి అన్నాడు, అవునా కదా? లోపరుచుకోవడం అంటే నువ్వు చెబితే వినాలి, అది నువ్వు చెప్తే వినాలి. నువ్వు నీరు భూమి మీదకి రావాలంటే, భూమి లోపల నుంచి మంచి అద్భుతమైనటువంటి ధాన్యం కావాలంటే, మంచి మొక్కలు, మంచి చెట్లు, మంచి ఫలాలు కావాలి అంటే ఆ భూమి ఏం చేయాలి? వెంటనే నీ మాట వర్షమా పడు అంటే, గాలి వేయాలంటే, సముద్రమా నిలిచిపో అంటే ఎలా చెప్తావు అయ్యగారు అంటావేమో. గుర్తుపెట్టుకో, ఎలా చెప్తావు అయ్యగారు అంటావేమో.
ఎండిపోయిన ఎముకల దగ్గరికి ఒకరిని తీసుకొచ్చి నువ్వు ఒక్కసారి మాట్లాడితే గనక ఆ ఎముకలు మళ్ళా చేర్చబడి రక్తమును చర్మమును కప్పుకొని నీకు సైనికులుగా ఉంటారని దేవుడు వాగ్దానం ఇచ్చాడుగా. ఒక్కసారి నోరు వెప్పిన వెంటనే ఏమైపోయినాయి చెప్పండి అవి? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సూర్యుడిని ఆజ్ఞాపించాడంట, అది రాత్రికి వచ్చేసింది. చంద్రుని ఆజ్ఞాపించాడంట, అది పగలకు వచ్చేసింది. వచ్చిందా రాలేదా? గమ్యము గురి మొత్తం మారిపోయిందా లేదా? పగలు మేఘ స్తంభమును, రాత్రి స్తోత్రం చెప్పండి దగ్గరగా. 3 సంవత్సరాలు వర్షాలు లేక బాధపడుతూ ఉండగా ఒక ప్రవక్త వెళ్ళి ఇక కురువిక అన్నాడంట. అందుకేం మాట్లాడలా, ఒకటే మాట, నీ పని చేయి అన్నాడు. వెంటనే వర్షం వచ్చింది రాలేదా? వచ్చింది రాలేదా? మళ్ళీ ఏలి అన్నాడు, 3 ఏళ్ళు నువ్వు రామాక అన్నాడు. వచ్చింది, అది ఆగిపోయింది. ఏలియా గారికి ఆకలి వేస్తుంది. దేవుని అడిగాడు, నాకు ఆకలి వేస్తుంది అన్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడంటే కాకుల ద్వారా ఆహారాన్ని పెట్టించాడు. గట్టిగా చప్పర కొట్టి ప్రభువుని కనబరచండి. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. అరే నువ్వు పలికితే కనుక శాస్త్రంగా ఉండాలి తెల్లారా. నువ్వు మాట్లాడితే లోకం అంతా నీకు లోబడిపోవాలి. నువ్వు మాట్లాడితే లోకం అంతా నీకు సాగిలి పడిపోవాలి. నువ్వు మాట్లాడితే ఈ సృష్టి అంతా నీ మాట వినాలి. నువ్వు మాట్లాడితే జంతువులంతా నీకు లోబడిపోవాలి. ఎందుకనగా ఏ జంతువులకు ఏ పేర్లు పెట్టారో ఆ పేర్లు పెట్టిన మహానుభావుడు ఎవరో తెలుసా? ఆదాము గారే. ఈరోజు నువ్వు పులిని చూడంగా కుక్కను చూడంగా, కుక్క మీ వరంలోకి వెళ్ళవండి అన్నా చూసావా? ఆ కుక్కకి ఆ జంతువుకి పేరు పెట్టింది ఎవరో? నువ్వుట్రా అన్నాడు, అది వచ్చింది. ఇదిగో నీ పేరు పులి, పో. స్తోత్రం కలుగును గాక. దానికి తెలిసి అతని పేరు పులి అని. ఎవరు పెట్టారు పేరు? అంటే అది దగ్గరికి వచ్చింది కాబట్టి పేరు పెట్టింది. ఆదాం గారు నేను చేసింది అది. నువ్వెవడరు నాకు పేరు పెట్టడానికి అని చెప్పి అడుగుని నోట్లో వేసుకుందా ఏంటి? అలా వేసేసుకుంటే కనుక పులి అనే జాతిని దేవుడు ఏం చేస్తాడంటే, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ప్రత్యేకత కలిగిన వాడు నువ్వు నేను తెలుసా దేవుని సంగమా. కానీ మనం ఏమనుకుంటున్నామంటే, చాలా మంది ప్రార్థన చేస్తారు, అయ్యగారు మేము దుమ్మండి, ధూళండి, పేరగొప్పల్లో ఉన్న పురుగునండి అని ప్రార్థన చేస్తారు. నిజమే, చేసుకో, బాగానే ఉందిలే. కానీ అంత తగ్గింపు జీవితం నీ ప్రవక్తనలో కూడా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. ప్రార్థనలో మాత్రమే కాదు, నీ ప్రవక్తనలో కూడా ఉండాలి ఆ తగ్గింపు జీవితం. నీవు దుమ్ము కాదు, దూరు కాదు. మట్టిలో నుండి దేవుడు తీసి నీ నాసికారంధ్రములో దేవతన వాయువును ఊది మనిషిగా మలిచాడు. శ్రేష్టమైన పదార్థము నువ్వు. దేవుని స్తోత్రం కలుగును. శ్రేష్టమైన వంటి క్రియ నువ్వు, ఒక మంచి క్రియ నువ్వు. ఈ మంచి క్రియను బట్టి నువ్వు ప్రభుని ఏం చేయాలి అంటే ఆనందించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పు, దేనిని ప్రేమిస్తావు? నిజమేనా? దేవుని ప్రేమిస్తావా? చెప్పవేంటి? ఒకడు వచ్చి అన్నాడంట, మీకులంటూ నాకులంటూడే పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలంటావు అన్నాడంట. ఏం చేయాలంటావు దానిలో చెప్పు. నువ్వు పరలోకంగా వెళ్ళాలంటే ఏం చేయాలంటావు అని అడిగాడంట. అప్పుడు అన్నాడంట, నువ్వు సంపాదించుకున్నమంట ధనమంతా కూడా పేదలకు ఇచ్చిన వెనకాల తిరగమన్నాడు. ఓరి నాయన, పరలోకం వద్దులే కానీ మాకు నువ్వు బయలుదేరమన్నాడంట. ఏంటి? ఇంత కూడబెట్టుకొని, ఇంత సంపాదించుకొని, అంత దాచుకొని, ఎంత కష్టపడితే మొత్తం పేదలకు ఇమ్మంటావా? ఆడేమో ఆస్తి శుభ్రంగా తీసుకొని హ్యాపీగా దర్జాగా ఉండొచ్చు, నేను బెకారులాగా అడుక్కుని కూడా వెనకాల తిరగమంటావు? అవసరం లేదండి. అప్పుడు వెంటనే దేవుడికి మాట చెప్పాడు, ఏమని తీస్తారా? సూదే రంధ్రంలో ఒంటైనా దూరుద్దేమో కానీ, సారీ అంతేనా? ధనవంతుడు మాత్రం దోడ్డంట. అదేనా సామెత? ఒంటే సూది రంధ్రం దూరుద్దేమో కానీ ధనవంతుడు మాత్రము. ప్రాపర్ వాక్యం అదేనా? హలో, అదేనా ప్రాపర్ వాక్యం? అదేగా. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేనన్నా పరలోకంకి వెళ్తామేమో కానీ ధనవంతుడు మాత్రం సచ్చిన పోడేమో. గుర్తుపెట్టుకుండేది. సంపాదించాలి. దీని మీదే వారి ధ్యాస, వారి ఆలోచన మొత్తం దీని మీదే. డబ్బును ప్రేమిస్తాడు, ఆస్తిని ప్రేమిస్తాడు, హోదాను ప్రేమిస్తాడు. డబ్బు రాగానే కాలర్ ఎగిరేస్తాడు. హలో, వింటున్నావా?
ఏమండో స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. హెడ్ వేడి పెరగకూడదు. డబ్బు పెరిగితే ఏం పెరగకూడదు? హెడ్ వేడి పెరగకూడదు. నీకు ధనం ఎంత ఉన్నప్పుడు కూడా ఇది పెరగకూడదు. ఇది పెరిగింది అనుకోండి, దేవుడు ఏం చేస్తాడంటే హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు, తగ్గించుకున్నవాడు. దావీదు గారికి అంత ఐశ్వర్యము, ఎంత ఆస్తి, అంత రాజభోగం ఉన్న ఫలంగా అతని మీదకి వచ్చినప్పుడు కూడా ఏ మాత్రము కూడా హెచ్చుగా ప్రార్థన చేసుకున్నాడు. చక్కగా మందిరంలోకి వెళ్ళిపోయి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా దయచేసి ఇదిగో నాకు సహాయం ఎక్కడ దొరుకుతుందని ప్రార్థన చేస్తుండగా నీ రాజ్యంలో నాకు దొరుకును అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డబ్బు ఉందిగా మనకేం కావాలి సహాయం మనకు అనుకున్నాడా? లేదు. గుర్తుపెట్టుకో, దేవుడు చెప్తున్నాడు మాట ఏమనగా, నీ దేహాన్ని కూడా నువ్వు ప్రేమించడానికి నీకు అధికారం లేదు. ఈ దేహం ఎవరు తెలుసా బిడ్డలారా? అది సంగతి. నా తండ్రి రక్తముతో కొనుక్కున్నాడు. ఆయన కొనుక్కున్నటువంటి ఈ దేహంతో నీకు సంబంధం లేదు. ఆ దేహము దేవునిది, అది దేవుని ఆలయమై ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దీనిని కూడా నువ్వు ప్రేమించొద్దు. నీ కుటుంబంలో ఎవరిని కూడా దేవుడిని ఎక్కువగా ప్రేమించమాక. నువ్వు ఎవరిని ప్రేమించాలి అంటే ప్రాముఖ్యంగా దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి. ఇప్పుడు చెప్పు, దేన్ని ప్రేమిస్తావు? కొంతమంది సౌండ్ కట్ అయిపోతుంది దేనికున్నా. మరి మీట్లో ఆయన పెట్టుకున్నారా? దయచేసి మీ వాల్యూమ్ని పెంచి నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు? నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు? గట్టి చెప్పు, నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు? దేవుణ్ణి ప్రేమించే వారులారా, దేవుని యందు మీరు వర్ధిల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్తున్నారా దేవుని ప్రేమిస్తున్నా అని? అందరూ ఓకేనా? దేవుని ప్రేమించే వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి మీ చేతుకున్న మీ మెల్ల ఉన్న బంగారం ఇక్కడ పెట్టండి. పెట్టండి. బంగారం లేకపోతే మీ ఆస్తి కాగితం పెట్టండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెట్టు, పెట్టవే. వెనకాడికి వేస్తాం. అయ్యారు నెట్ట బతుకుతాం. అయ్యారు అరే దేవుడు ఉన్నాడు బతికించాను, నీకెందుకు? దేవుడు స్తోత్రం కలుగును గాక. ఊరికన్నా ఎంత లేనిపోయిన గోళ బయట దీని గురించి అందరూ చెప్పమాకండి. అమ్మో, ఈ మీరు చాటింగ్ వేసారంటే కనుక నాకున్న మంచి పేరు మొత్తం గాల్లో కలిసిపోద్ది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆఖరి ముగిచ్చేది అయిపోయింది, వాక్యం అయిపోయింది. ఇక బైబిల్ మూసేసేయండి. ఆఖరిగా కంక్లూజ్ ఫినిష్ అయిపోయింది. నాకు ఇష్టముగా, నాకు మంచిగా, నాకు ఇష్టం వచ్చినట్టుగా ఒక ఇల్లు కట్టుకున్నాం. నేను మా నాన్నగారు ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం. మేము కరోనా టైంలో కూడా ఎక్కువగా డబ్బులు ఇచ్చి మరి కట్టించాం ఆ ఇల్లు మేము. అప్పుడు నాకు వివాహం కాల. ఇల్లు అంతా ఫినిష్ అయిపోయింది. అద్భుతంగా కట్టుకున్నాం మేము ఇల్లు. కానీ నాకున్న లోటు ఏంటయ్యా అంటే మందిరం లేదు. అప్పుడు మనకి మందిర స్థలం లేదు మనకి ఆ టైంలో. నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే నా మనసులో ఒక మాట వచ్చింది. ఏమో తెలుసా? నీకు ఇల్లు ముఖ్యమా మందిరం ముఖ్యమా అని. నాకు నిజంగా ఎంత నా మీద నాకే అసహ్యం వేసింది చెప్పాలంటే. ఇంటికి బయట నుంచి పలానా అప్పు తీసుకొచ్చి నేను ఇల్లు కట్టాను. నేను మందిరం గురించి నేను ఎందుకు సాహసం చేయలేకపోతున్నాను అని చెప్పి ఒక ఆలోచన కలిగింది నాకు. కానీ అంతకు ముందే నేను దాదాపుగా 2 స్థలాలు కొని చాలా వరకు ఇబ్బంది పడ్డాను నేను అప్పటికే. ఇదంతా ఉద్దిక మనకి శోధన ఎందుకని చెప్పనేసి బయట నుంచి కొంత డబ్బును తీసుకొచ్చి ఈ మందిరాన్ని కొని, ఈ స్థలాన్ని కొన్నాం. కొనిన తర్వాత ఆ ఇల్లు అలాగే ఉంచాం మేము. ఎందుకు ఉంచాలి అసలు ఆ ఇల్లు? మనం ఎందుకు ఉంచాలి అసలు ఇల్లు అంటే, మనం ఆ ఇంటిని అంత ప్రేమిస్తున్నామా? మనం ప్రేమించాల్సింది ఎవరిని? ఇష్టంగా పూజించాల్సింది ఎవరిని? ఇష్టంగా మనం సంతృప్తి చెందాల్సింది దేంట్లో? అమ్మబడేద్దామని మా నాన్న దగ్గరికి వెళ్ళా. నాన్న ఇల్లు అమ్మేద్దాం నాన్న అన్న. నువ్వెవడు రా ఇల్లు అమ్మడానికి అని అంటాడేమనుకున్నా నేను. మా నాన్నగారు ఒక్క మాట మాట్లాడకుండా నీకు ఇష్టమైంది నువ్వు చేసుకోరా అన్నాడు ఆయన. అసలు దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క మాట మాట్లాడాలి అసలు ఆయన. రే నీకు ఏది ఇష్టమో చేసుకో అన్నాడు ఆయన. వెంటనే వెళ్ళి ఆ ఇల్లుని అమ్మేసి బేరం చేసి అప్పంతా తీర్చేసి చక్కగా మంచిగా ప్రశాంతంగా ఈరోజు మందులో కూర్చొని ఈరోజు వాక్యం చెప్తున్నా. దేనికోసం అయ్యా అంటే, దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమించినా కూడా తల్లులారా నువ్వు ఇబ్బంది పాలైపోతావు. గుర్తుపెట్టుకోండి. ఆయనను ప్రేమిస్తే గనక ఏ ఇబ్బందులు నీ దగ్గరికి రావు. గుర్తుపెట్టుకోండి. దేవుని స్తోత్రం కలుగును గాక.
చెప్పాలి దగ్గరగా హల్లెలూయా. ఈ లోకము నువ్వు ఎప్పుడైతే ఈ లోకాన్ని ఛీ అని పోలుస్తావో దేవునికి శ్రేష్టమైన వాడు కనబడతాడు. ఆమె చెప్పను దగ్గరగా. అతి కృపా సమాధానం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. ప్రార్థనలో ఉందా తల్లులారా, తండ్రులారా, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఉన్నతమైన కృపను బట్టి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉందా. మన జీవితంలో దేనిని ప్రేమిస్తున్నామో దేవుడు మనతో మరొకసారి మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు? లోకాన్ని ప్రేమిస్తున్నావా, లేదా లోకంలో ఉన్న భోగాలను ప్రేమిస్తున్నావా? నీ సంతోషం కొరకు, నీ ఆశల కొరకు, నీ కోరికల కొరకు నువ్వు దేనిని ప్రేమిస్తున్నావో ప్రభు ఒక్కసారి నీకు నీవుగా పరిశీలన చేయమంటున్నాడు. ప్రార్థన చేయండి. అందరు కళ్ళు మూసుకోవాలి, ప్రార్థనలో ఉండాలి. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థనలో ఏకీభవించండి. వాక్యము కొరకు ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రభువుని స్తుతించాలి. శ్రేష్టమైనటువంటి దేవుని వాక్యము దేవుడు అందించాడు. ఈనాడు మనము గతాన్ని ప్రేమిస్తూ ప్రస్తుతాన్ని మర్చిపోతూ ఉన్నాం. గతాన్ని ప్రేమిస్తూ ప్రస్తుతాన్ని మర్చిపోతూ ఉన్నాం. ఆ బ్రతుకు మనకొద్దు. మనకు కావాల్సినటువంటి జీవితం, మనకు కావాల్సిన బ్రతుకేటువంటి ఏ విధంగా ఉండాలంటే మన ప్రస్తుతము దేవుడు అద్భుతంగా మార్చుకోవాలి. ప్రస్తుతము మన జీవితం అద్భుతంగా మార్చుకోవాలి. ప్రార్థించి ప్రభునందు ప్రతి ఒక్కరూ ఆనందించాలి. స్తుతి అని పలుకునా, స్తుతి అని పలుకమ్మా. నిజంగా దేవా, నీవు మా యందు మీరు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయత ఎంతో గొప్పది, ఎంతో బలమైంది, ఎంతో స్థిరమైంది. నీ ప్రేమ ఎంతో అమూల్యమైనదయ్యా. ఈ లోకంలో మా కొరకు ఎవరు కూడా పట్టించుకోరని పరిస్థితి తండ్రి. మేమున్నామని ప్రేమతో చూపించేవారు రేమో మనం వదిలిపెట్టి వెళ్ళిపోతారు తండ్రి. తండ్రి జాడ కొడుకు తెలియక, కొడుకు జాడ తండ్రికి తెలియని పరిస్థితుల్లో మేము ఉన్నామయ్యా. ఎంతో ప్రేమించి పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు, ఎంతో ప్రేమించి పెంచుకున్నటువంటి కుమారులు వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న సందర్భంలో మేము ఉంటున్నామయ్యా. రెక్కలు రాంగానే విడిచిపెట్టి అనాథాశ్రమాలలో పంపించితే ఆ తల్లిదండ్రులకు శోభ, తల్లిదండ్రులకు ఏడుపు మనకు అర్థమవ్వాలి తండ్రి. నాయన ఈనాడు మేము కొడుకుని, కుమార్తెల్ని ఎంత ప్రేమించినను కూడా వారు మరలా మమ్మల్ని ప్రేమించుట అసాధ్యము. కానీ దేవుని ప్రేమిస్తే కనుక ఆ ప్రేమ అంత శాశ్వతముగా ఉంటుంది. దేవుడు అబ్రహామును ప్రేమించి తన స్వాస్థ్యము దేవుడు అనుగ్రహించాడు. దేవుడు ఇస్సాకును ప్రేమించి తన స్వాస్థ్యము దేవునికి అనుగ్రహించాడు. దేవుడు యాకోబును ప్రేమించాడు, 200 ఆశీర్వాదమును ఇచ్చాడు. దేవుడు యోబును ప్రేమించాడు, తన కోల్పోయిందంతా దేవుడు ఇచ్చాడు. సంఘమా, నీవును నీ ఇంటి వారును యెహోవాని ప్రేమించాలి. నీవు నీ ఇంటి వారును దేవుని ప్రేమించాలి. నీవు నీ ఇంటి వారును తండ్రిని ప్రేమించాలి. ప్రార్థించి వ్యర్థమైన ప్రేమలో వ్యర్థమైన సహవాసాలు నీకు అనవసరము. ఈ ప్రేమలో నీ జీవితంలో కొనసాగుతున్నాయి అంటే కనుక నువ్వు దేవుడికి ఇవ్వాల్సినటువంటి విలువను తగ్గించావని అర్థం గుర్తుపెట్టుకో. మనకి మాలిన వంటి లోక ప్రేమలే కొద్దు దేవుని సంగమా. మనకొచ్చే ప్రేమ అది దేవుని దగ్గర మాత్రమే ఉంది. దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనిని ప్రేమించవద్దు. అది నీ జీవితాన్ని నాశనం చేసింది గుర్తుపెట్టుకో. ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మధ్యలో ఉన్న వినయ్ చక్క ప్రార్థన నడిపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఉన్నారా? ప్రార్థనలో ఉందా వినయ్? ప్రార్థనలో ఉందా? చక్క అందరు కళ్ళు మూసుకుందాం. చక్క అందరు ప్రార్థనలో ఉందాం. అందరూ ఏకీభవించాలి. నీలో దేవుని ప్రేమ మాత్రమే ఉండాలి. దైవ ప్రేమ మాత్రమే నీలో ఉండాలి. ప్రార్థించాలి. ప్రభా
వరకు ప్రేమతో ప్రభా నీ వెదకుందని దూరమై ఉన్నాము ప్రభా. ఇప్పుడు ప్రభా మా మనవులు ఇద్దరు ప్రభావం తెరిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మీకు అయ్యా అయా మా శరీరం మేము ప్రేమించున్నాము ప్రభా. అయా మా ధనాన్ని మేము ప్రేమిస్తున్నాము ప్రభా. అయా ఈ రోజు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఈ దినాల నుంచి ప్రభా మేము మిమ్మల్ని ప్రేమిస్తాం ప్రభా చూపించండి. అయా ఆ రీతిగా ప్రభా నీకు సహవాసంగా ఉన్న ప్రభా చూపించండి అయ్యా. అయా మీకు ప్రభా పరిశుద్ధాత్మ స్తోత్రాలయ్యా. ఈ రోజు నుంచి ప్రభా మేము మారి ప్రభా మీ వైపు తిరుగుతాం ప్రభా చూపించండి ప్రభా. మీకు అయా నీ స్వరం వింతాకి ప్రభా, నీ మనుషుల సోతు సంపాదించుకుంటాకి ప్రభా. అయా మేము తిరుగుతాం ప్రభా చూపించండి ప్రభా. మీకు అయ్యా అయా మేము పరిశుద్ధాత్మ మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలయ్యా. మా హృదయంతో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు వరకు లోక ప్రేమలో మేము పరిగెత్తున్నాం ప్రభా. ఇప్పుడు వరకు ధనమైన కొరకు మేము పరిగెత్తాం ప్రభా. ఇప్పుడు వరకు ప్రభా ఆస్తి పాస్టుల కొరకు మేము పరిగెత్తాం ప్రభా. వారిని సెలవించిన ప్రభా ప్రేమించుకున్నాం. ఆనాడు భక్తులందరూ ప్రభా ఎంతో మంది నిన్ను ప్రేమించారు ప్రభా. నీ రాజ్యంలో వారసులయ్యారు. అందరూ ప్రభా మంచి పేరు సంపాదించుకున్నారు ప్రభా. కానీ ఇప్పుడు వరకు ప్రభా మా గురించి మంచి పేరు ఏదో మేము గ్రహించలేకపోయామయ్యా. ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క మంచి పేరు ఇచ్చావు ప్రభా. కానీ ప్రభా మేము ఇప్పుడు ప్రేమతో పరిగెత్తే అంత కారం ప్రభా మా గురించి ప్రభా మంచి పేరు మాకు ఎవరైతే ప్రభా. అయా నాడు అపోస్తలుడైన పౌలు గారు ప్రభా ఈ లోకాన్ని పెంటతో సమానం అని చెప్పి ఊహించాడు ప్రభా. తన ధనాన్ని పక్కన పెట్టాడు, తన ఆస్తిని పక్కన పెట్టాడు. దేవుడే నాకు ప్రాముఖ్యం అన్నారు. అయ్యా ఈ రోజున ప్రభా మేము ఉన్న స్థాయిలో కానీ, మేము ఉన్న పరిస్థితిలో కానీ, మేము చదివిన చదువుల్లో కానీ, మేము ఎంత చదివినా కానీ ప్రభా చిన్న పిల్లలకి అయ్యా మాకెన్ని డిగ్రీలు చేసినా నీకు చిన్న పిల్లలకి అయ్యా నీకు వీరికి ప్రభా నీ ప్రేమ రుచి చూస్తే ప్రభా చూపించాలి అయ్యా. పరిశుద్ధాత్మ ఈ పరలోకం నుంచి మొదటి దినం నుంచి ప్రభా ఒక నూతనమైన స్వభావంతో మేము జీవిస్తాం ప్రభా చూపించాలి అయ్యా. నువ్వు శ్రమించు నీ భార్య పిల్లల కన్నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నావు పరిశుద్ధాత్మకు స్తోత్రాలు చెల్లించు అయ్యా. ఈ రోజు దినం నుంచి ప్రభా ఈ రోజు నుంచి నిన్ను ఎక్కువగా ప్రేమించే భాగ్యం అనుగ్రహిస్తాను అయ్యా. అబ్బాని తండ్రిని పిలుస్తాకి అవకాశం ఇచ్చావు ప్రభా. మాలో ఏ మంచి లేదు ప్రభా, కానీ మమ్మల్ని ప్రేమించావు ప్రభా. కానీ మేము ప్రేమించలేకపోతున్నాం అయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ మా వల్ల కాచలేదు ప్రభు నీ సహాయం కోరుతున్నాం అయ్యా. అయ్యా మీరు మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా మనుషులు సహాయం చేస్తే ప్రభా వారి పేరు కోసం కానీ నువ్వు సహాయం చేస్తే ప్రభా ఒక ఘనతగా మమ్మల్ని ఉంచుకుంటావు అయ్యా. నీ ప్రేమలో రుచి చూస్తే నీ ప్రేమలో ముందు కొనసాగుతూ ప్రభు చూపించండి శ్రమించండి. నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు, అదే రీతిగా నువ్వు ప్రేమించమన్నావు అయ్యా. మమ్మల్ని ఏ రీతిగా మేము ప్రేమించుకుంటున్నామో ఆ రీతిగా నిన్ను ప్రేమించమన్నావు ప్రభా. అయ్యా నిన్ను ప్రేమిస్తాకి ప్రభా చూపించండి ప్రభా. అయ్యా పాతలు ఎంత గతించిపోయినాయి ప్రభా. ఈ దినాల నుంచి నూతనముగా మేము ప్రారంభిస్తాం ప్రభా చూపించండి. నూతనంగా ప్రభా మేము జీవిస్తానికి ప్రభా చూపించండి. మా జీవితాల్లో మాకు మార్పు తేండి ప్రభా. అయ్యా మా ఆలోచనలో కానీ ప్రభా, మా తరంపుల్లో కానీ ప్రభా మార్పు తేండి ప్రభా. మార్పు తేండి ఒక నూతనమైన విశ్వాసిగా ప్రభా మేము జీవిస్తాం చూపించండి అయ్యా. మమ్మల్ని చూసి మా ప్రేమను చూసి మీరు ఎవరిని దేవుని ఆరాధిస్తున్నారని చెప్పి ఇంకా అనేక మంది తిరుగుతాకి నేను నమ్ముకుంటాకి ప్రభా చూపమని ప్రార్థిస్తున్నాం పరిశుద్ధ అయ్యా. మా వల్ల మీరు సిగ్గుపడకూడదు ప్రభా. ఈ దినాన్ని మా గురించి మీరు సిగ్గుపడవచ్చు, కానీ ఈ దినాన్ని నుంచి ప్రభా ఒక నూతనమైన స్వభావంతో మేము గురించి వెళ్ళాలి ప్రభా. అయ్యా నీ మందిరంలో నుంచి ఒక నూతనమైన స్వభావంతో మేము బయటికి వెళ్ళాలయ్యా. అయ్యా అనేక మందికి మాదిరిగా ఉన్నారు ప్రభా. పరమ సంఘంలో వీరు ఉన్నారు అయ్యా. సంఘ కాపరికి దీవెన రావాలి, అదే రీతిగా ప్రభా నీ నామంకి దీవెన రావాలి. ఆ రీతిగా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన పాశం చేసుకోమని మన ప్రభువును రక్షకులను యేసునామమున అడివేడుకొంచున్నాం తండ్రి. మంచిది ప్రియ దేవుని సంగమా, బల్ల కార్యక్రమంలోకి వచ్చి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ప్రార్థన పూర్వకంగా ఉంటూ అందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండండి దయచేసి.